भवति शताय पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7 దేవేరులతో మలయప్ప స్వామివారు మేరు పర్వతం లాంటి రథంలో ఆసీనుడై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారిని రథోత్సవంలో దర్శించుకున్నాం కదా. ఇక ఈ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేత పట్టుకుని దుష్టజన సంహారం శిష్టజన సంరక్షణార్థం మనకు అశ్వవాహనంలో కనువిందు చేయనున్నారు. స్వామివారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశిస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా ముద్దుల మనముడు సాయినాగ శివేన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య వెంకట్రావు, తల్లిదండ్రులు పూజ, శ్రీ కిరణ్ బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయిని ఆశీస్సులను మా చిన్నారి పల్లవికి అందించమంటూ తండ్రి కృష్ణమోహన్, తల్లి భార్గవి, కుటుంబ సభ్యులు మంగళగిరి నుండి కోరుతున్నారు. మా చిరంజీవి మోహిత్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ ఉషారాణి, నాన్న లక్ష్మీ దీపక్, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గుంటూరు నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం వరంగల్ నుండి వ్రాశారు. ఈ రోజు మా చిన్ని బాబు శ్రీయాన్ కు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి దీపక్, తల్లి స్రవంతి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు మా బంగారు తల్లి మోక్షకు పుట్టినరోజు శుభాకాంక్షలను, అంజనాద్రివాసుని దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ జ్యోతి, నాన్న రామకృష్ణ, కుటుంబ సభ్యులు మాచవరం నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు మా పాప చందుశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతుని దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న సిద్ధారెడ్డి, అమ్మ లక్ష్మీదేవి, అత్తయ్య వేదవతి, మామయ్య ప్రసాద్ రెడ్డి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనిర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బంగారు మోక్షజ్ఞకు శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశిస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి సాయి యశస్వినికి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ హిమబిందు, నాన్న శ్రీకాంత్, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను మా ముద్దుల పాపాయి రిసితకు అందించమంటూ నాన్న వీరేష్, అమ్మ పార్వతి, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కర్నూలు నుండి కోరుతున్నారు. మా ముద్దుల చెల్లాయి రాఘవికి జన్మదిన శుభాకాంక్షలను, అంజనాద్రివాసుని ఆశీస్సులను అందించమంటూ అక్కయ్య సౌజన్య, బావ సందీప్, కుటుంబ సభ్యులు కర్నూలు నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా ముద్దుల ఆకాంక్షకు అందించమంటూ మామయ్య యుగంధర్ చిత్తూరు నుండి కోరుతున్నారు. ఈ రోజు మా మనముడు చకిత్ కు 2వ పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ తాతయ్య ప్రసాద్, అమ్మమ్మ శైలజ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు అచ్యుతుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే
భాగం దేవేభ్యో విదధాత్యాయన్భచంద్రమా స్థిరతి దీర్ఘమాయోః. ఈ ఫోటోలోని మా చిన్నారి లితికకు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు తేజస్విని, తులసిరాం, తాతయ్య, నానమ్మ, బంధుమిత్రులు కోరుతున్నారు. నామాల స్వామివారి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిరంజీవి లోహిత్ కుమార్ కు అందించమంటూ తండ్రి వెంకోబరావు, తల్లి లక్ష్మీ స్వరూప, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి కోరుతున్నారు. నగరిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల యాశ్రేణికి శుభాకాంక్షలను, లక్ష్మీకాంతుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సౌమ్య, నాన్న నరేష్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు మా బాబు కుశల్ కు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ తండ్రి శ్రీహర్ష, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ రోజు మా చిరంజీవి సాత్విక్ కు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ, నాన్న, శివపార్వతి, నారాయణమూర్తి, నానమ్మ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు గోవిందుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచగ్రే భాగం దేవేభ్యో విదదాచాయింద్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిరంజీవి శ్రీనివాస పృథ్వీరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించమంటూ నాన్న సత్వం రాయల్, అమ్మ వసుధ మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నిజామాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాశారు. ఈ రోజు మా చిన్నారి ఆర్న అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ నాన్న శ్రీధర్, అమ్మ అనుపమ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి శవ్యకృష్ణన్ కు జన్మదిన శుభాకాంక్షలతో పాటు సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ సుమన్, స్వర్ణలత, కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి కోరుతున్నారు. లక్ష్మీకాంతుని ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అమ్మాయి భాను తేజస్వికి అందించండి అంటూ త్రినాథ్ సాయి, లిఖితాదేవి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు మా మనమడు హేమంత్ కుమార్ కు 4వ జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న ఆశీస్సులను అందించమంటూ తాతయ్య వెంకటాచలపతి, నానమ్మ రాజేశ్వరి తల్లిదండ్రులు బళ్ళారి నుండి వ్రాస్తున్నారు. మా అన్నయ్య తిరుమలేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ తిరుపతి నుండి చెల్లాయి జ్ఞానశ్రీ, తల్లిదండ్రులు సూర్యశ్రీ వెంకటేశ్వర్లు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అగ్నిర్వ శుచిర్భవ ఆదిత్యాయవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహపత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. విజయవాడలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిట్టి తల్లి మోక్షస్వికి శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను అందించమంటూ పద్మశ్రీ, తేజశ్రీ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ముద్దుల శ్రేయస్సుకి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ జగదీష్, లక్ష్మి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అహ్మదాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు మా చిన్నారి ఆరాధ్యారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మ శాంతి, నాన్న వెంకటకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి కోరుతున్నారు. మా ఇంటి మహాలక్ష్మి హాసినికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ తల్లి పద్మ, తండ్రి సురేష్ బాబు, కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, సప్తగిరీసుని ఆశీస్సులను మా అల్లుడు దుర్గా సాయి కిరణ్ కు అందించమంటూ మేనత్త నాగలక్ష్మి, మామయ్య శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గుంటూరు నుండి కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, లక్ష్మీకాంతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు
జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఆయుర్దా అగ్నే హవిషోచుషాణో ఘృత ప్రతీకో ఘృతజో నివేధి ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షితాదిమం. కోడి కూసే వేళకి కొలువు తీరుతావట వాడి కళ్ళ చూపులతో లోకాలనేలుతావట. ఈ ఫోటోలోని మా చిరంజీవి శ్రీకృష్ణ భరద్వాజకు పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సీత మహాలక్ష్మి, నాన్న తారక రామం కుటుంబ సభ్యులు నిడదవోలు నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి హర్ష వెంకట్ కు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని దివ్యాశిస్సులను అందించమంటూ నాన్న నాగరాజు, అమ్మ జయశ్రీ కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత ఆశీస్సులను మా కుమార్తె జ్యోతికకు అందించమంటూ అమ్మ మాధవి, నాన్న రవీందర్ కుటుంబ సభ్యులు వరంగల్ నుండి కోరుతున్నారు. మా బాబు ముఖేష్ కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ సంధ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నాయుడుపేట నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా పుత్రిక సిరివెన్నెలకు అందించండి అంటూ తండ్రి మధుసూదన్, తల్లి విజయరాణి కుటుంబ సభ్యులు బంధువులు మెదక్ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి జోనల్ తరపున శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని కొండంత ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధ్యాస్వావ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే యన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవేమ సరద సవీరాః. మా బాబు సాయి కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ నిరంజని, నాన్న శ్రీఫణి కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను నా అర్ధాంగి విజయశ్రీకి అందించండి అంటూ భర్త రాజ్ భరత్ మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందించమంటూ నాన్న రమణయ్య, అమ్మ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుండి కోరుతున్నారు. తిరుచిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా స్నేహితురాలు ప్రియా ఇలన్ కుమారన్ కు శుభాకాంక్షలను, నామాల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ స్నేహితులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు మా శ్రీవారు నరసింహారావుకు 90వ జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆనంద నిలయని శుభాశిస్సులను అందించమంటూ భార్య లక్ష్మి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు బ్రహ్మాండ నాయకుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతుర్సామే చగ్రే భాగం దేవేభ్యో విదదాచాయింద్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి మాధవ సాయి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ తల్లి లక్ష్మి, తండ్రి రవి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలతో పాటు శ్రీనివాసుని ఆశీస్సులను మా చిరంజీవి లోహిత్ సాయికి అందించమంటూ అమ్మ శివమ్మ, నాన్న మల్లి కుటుంబ సభ్యులు బంధువులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం విశాఖపట్నం నుండి వ్రాశారు. ఈ రోజు నా శ్రీమతి స్వాతికి జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ భర్త నవీన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మగారు శ్యామలకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశిస్సులను అందించండి అంటూ పిల్లలు రేవతి, విద్యాలక్ష్మి, భర్త కుటుంబ సభ్యులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్పచంద్రమా స్థిరతి దీర్ఘమాయో. హైదరాబాద్ లో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిరంజీవి మోహిత్ శ్రీకి శుభాకాంక్షలతో పాటు సుదర్శన చక్రధారి శుభాశిస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, అన్నయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న సత్యనారాయణమూర్తికి జన్మదిన శుభాకాంక్షలను, నామాల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ నాగరాజు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా కుమారుడు చలమారెడ్డికి అందించమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు నల్గొండ నుండి కోరుతున్నారు. ఈరోజు మా శ్రీవారు మాధవయ్యకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ భార్య పద్మ, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అన్నయ్య శ్రీనివాసరావుకు అందించమంటూ తమ్ముడు వెంకటేశ్వర్లు, కుమారుడు, కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనిర్యస్సుజాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. మా తమ్ముడు యశ్వంత్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ అక్కయ్య జోహిత, తల్లిదండ్రులు వనిత, శాంబాబు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చిత్తూరు నుండి కోరుతున్నారు. మా తండ్రి మల్లికార్జున మరియు సోదరి మధులికకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ మోనిష్ ప్రసాద్, కుటుంబ సభ్యులు చెన్నై నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దివ్యాశీస్సులను మా శ్రీవారు ఉదయ్ కుమార్ కు అందించమంటూ భార్య పద్మరేఖ, కుమార్తెలు, కుమారుడు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు నా శ్రీమతి శ్రీదేవికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించమంటూ భర్త రాఘవేంద్ర, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా తండ్రి గారైన రత్నగిరిరావుకు అందించమంటూ కుమార్తెలు లక్ష్మి, సంధ్యారాణి, కుటుంబ సభ్యులు గుడివాడ నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండలవాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావిధాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి గోవింద ఆనంద ఆనంద గోవింద గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ. మా అత్తయ్య, మామయ్య గారులైన మల్లేశ్వరి, వెంకటేశ్వర్లు దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ అల్లుళ్ళు శ్రీ విష్ణువర్ణన్, శ్రీనివాస్, కుమార్తెలు, కుటుంబ సభ్యులు బిట్రగుంట నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశీస్సులను మా అమ్మ శివకుమారి, నాన్న ప్రకాష్ దంపతులకు అందించమంటూ పిల్లలు మాధురి, సింధూరి, శివకుమార్, కుటుంబ సభ్యులు కడప నుండి కోరుతున్నారు. మా తల్లిదండ్రులైన విజయలక్ష్మి, రాజేశ్వరరావులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, వెంకన్న ఆశీస్సులను అందించమంటూ కుమారులు సత్యభాస్కర్, గోపాల్, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని ఆశీస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా అక్క బావలైన కమల, గుప్తా గారులకు అందించండి అంటూ తమ్ముడు, మరదలు, తల్లి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు.
ఈరోజు మా కుమారుడు కోడలైన శ్రీకాంత్ మానస రాజేశ్వరి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ అమరావతి, నాన్న చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీమతి కిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీహప్పతి అయిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహకం ఉండాలని కోరుకుంటూ ఆశిషమే వైతమాశాస్తే పూర్ణపాత్రే అంతదో నిష్ఠుభ చతుష్పద్వా ఏతశ్చంద్రం ప్రతిష్ఠితే పత్నియే పూర్ణపాత్రే భవతి. మా మేనల్లుడు రాహుల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీకాంతుని ఆశీస్సులను అందించండి అంటూ మామయ్య సురేష్, అత్తయ్య మాధురి మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి కోరుతున్నారు. మా పాప సాహితికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ పుష్పలత, నాన్న రవికుమార్, సోదరి ప్రణితి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి కోరుతున్నారు. ఈ రోజు మా అఖిల్ వెంకట సాయికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ అశోక్ కుమార్, రజిత, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు మా పాప శ్రీధరణీజకు జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు రత్నవల్లి తాయారు, శేఖర్, కుటుంబ సభ్యులు నిజాంపేట నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ నాన్న సురేంద్ర కుమార్, అమ్మ వసంతలక్ష్మి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరిసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయో. విన్నపాలు వినవాలి వింత వింతలు వనగా పురోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవాలి వింత వింతలు వనగా పురోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవాలి వింత వింతలు. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతిక కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం భవతి.